వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకి. ఎవడన్నా బుద్ధున్నోడు 1 గంటకు మిద్దం ఎవడన్నా పొద్దున్న నుంచి దున్న పోతుల పీజీలో పడుకొని ఇప్పుడు లేచి 1 గంట డ్యూటీకి వెళ్తారా చెప్పండి? నేను వెళ్తాగా, ఎందుకంటే నాకు బుద్ధి లేదు కదా. అట్లుంటుంది మరి మనతోటి వారం. సో చూద్దాం. మీరు ఇప్పుడు టైం అయితే 1 గంట కావస్తుంది. మంచి ఎండ దోలు తిరిగిపోతుంది. అండ్ ఈరోజు ఎంత ఎర్న్ చేస్తానో, అలాగే ఎలాంటి ట్విస్ట్లు ఉండబోతున్నాయో, అలాగే ఎక్కడెక్కడ ఎలాంటి ప్లేస్ వెళ్ళబోతున్నాయో చూద్దాం మరి ఈరోజు. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి బాస్. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మొట్టమొదటి కోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ ఇంకేం లేదు, అండు లేదు, బెండు లేదు, అది విషయం. అయితే ఆర్డర్ పార్సల్ బుక్ చేశాను అండి. ఇక్కడ దగ్గర ఉన్నాడు కస్టమర్ కూడా. సో అది చూద్దాం, వెళ్దాం పదండి. అయితే ఈ పార్సల్ ఇచ్చారు, ఏదో ఈ మెడిసిన్స్ అనమాట. అల్వాల్ దగ్గరికి వెళ్ళాలన్నమాట, ఓల్డ్ అల్వాలో సుచిత్ర రోడ్ ఎక్కువ చెప్పి ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ ఉంది, 41 మినిట్స్ అనమాట. సో లెట్స్ గో, వెళ్దాం పదండి. గారు దేహం పసుపు గంధం, నేను నీ మసానల్ సోప్ నాదేయి లోకమంతా అనే యాడ్ మీకు గుర్తుందా ఫ్రెండ్స్? గుర్తు ఉండొచ్చు బహుశా అనుకుంటున్నా. పార్సల్ డ్రాప్ లొకేషన్ వచ్చేసాను. హల్వాల్ అన్నమాట. ఇది హల్వాల్తో ఉన్నాను. ఆల్మోస్ట్ ఇక 110 మీటర్స్ దూరంలో ఉన్నాడు. మెడిసిన్స్ చెప్పినా కదా, అవి పార్సల్ తీసుకొని వచ్చాను. ఇక్కడే ఇదే అనుకుంటున్నా, ఇల్లేనా? ఓకే, వెళ్ళేసి పికప్ తీసుకున్నాను. ఆల్రెడీ ఇప్పుడు డ్రాప్ లొకేషన్కి వచ్చేసా. ఇద్దాం, ఇదే అనుకుంటున్నా. మమ్మల్ని ఉంది కదా స్వామి ఇల్లు ఇది. నా ఇంత బాగా కట్టిన ఇల్లు, సూపర్ కదా, చల్లగా ఉంది బాబు. అబ్బా అమ్మయ్యా, ఇక్కడికి వచ్చేసాం బాస్. సో 194 రూపీస్ మా ఫోన్పే చేసినది. మరి మొట్టమొదటి ఆర్డర్ అయితే కంప్లీట్ చేశాను ఈరోజు. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే అల్వాల్లో ఉన్నామండి. సో అది మ్యాటరు. దోలు తిరిగిపోతుంది అంటకు, కానీ ఇక్కడ కొంచెం చల్లగా ఉంది కాబట్టి కాసేపు ఇక్కడ ఉన్నాం. అమౌంట్ వచ్చేసి 194 రూపీస్ టుడే అని ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్. సో సెకండ్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు లెట్స్ గో టు సెకండ్ ఆర్డర్. సెకండ్ ఆర్డర్ కూడా యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు మనం అల్వాల్లోనే ఉన్నాము. ఎక్కడ బోడుప్పల్ అని చెప్పేసి ఇంకొక పార్సల్ పడింది. ఇక్కడ నుంచి 220 రూపీస్ ఎంతో చూపిస్తుంది. కాకపోతే ఇప్పుడు 1.9 కిలోమీటర్స్ చూపిస్తుంది. మరి అదేంటి యాక్సెప్ట్ చేయకముందు 1.2 1.2 చూపించింది. ఎంత రేపడం మామ, రోజు ఇలా అయితే కిలోమీటర్ పెంచుకుంటా పోతే ఎట్లా మామ, బొక్క కదా. సర్లే, ఏం చేద్దాం, కొద్దిగా లాంగ్ కాబట్టి అడ్జస్ట్మెంట్ అవ్వాలా. ఓకే, సో ఇప్పుడైతే మనం పికప్ కోసం వెళ్తున్నాం. మరి ఏ పార్సల్ ఇచ్చారో చూద్దాం. మరి ఇప్పుడు ఉదయం అయితే కొన్ని మెడిసిన్స్ ఇచ్చాడు, ఓకే నో ప్రాబ్లం. ఇప్పుడు ఏ పార్సల్ ఇచ్చారో అని చెప్పేసి చూద్దాం. కస్టమర్ అయితే జస్ట్ 1.7 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు. ఓకే, అండ్ బోడుప్పల్ అన్నమాట డ్రాప్ లొకేషన్. సో లెట్స్ గో. టైం వచ్చేసి 2 కావస్తుంది బాసు. 1 గంటకు మొదలు పెట్టాం కదా ఈరోజు మనం. ఇప్పుడు చూద్దాం మరి ఈరోజు ఎంత ఎర్న్ చేయగలము, అండ్ ఎక్కడెక్కడ ప్లేస్లు వెళ్తామో, ఎలాంటి ట్విస్ట్లు ఉండబోతున్నాయో, అసలు ఎంత ఎర్న్ చేస్తామో అని చెప్పేసి ఈరోజు చూద్దాం. ఎవడన్నా బుద్ధున్నోడు ఉదయం ప్రశాంతంగా పడుకొని మధ్యాహ్నం పూట ఎండలో డ్యూటీ ఆన్ చేసుకుంటారు, నా వాడిని తెలివి తక్కువ. సరే, ఏం చేద్దాం మరి, అటుంది పరిస్థితి. కాకపోతే ఈ మధ్య కొంచెం సాడ్గా ఉన్నా కదా, అందుకు బాస్. ఏం సాడ్ రా బాయ్ నీకు అంటవా? సాడ్ అంటే ఏమో, మా లైఫ్ అంతా సాడే. లైఫ్ ఫెయిలు, లవ్ ఫెయిలు, తొడకూర ఫెయిలు. ఏం చేద్దాం, బ్రహ్మయ్య సరిగా రాయలేదబ్బా నా రాత. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఆయన రాయలేదు సరే బాగా ఉంది, నీకు నువ్వు రాసుకోవచ్చు కదా అని. ఇవన్నీ మామ ఎంత కష్టపడి చూడ, చేతులు చూడట్టుందో, కాయలు కాసి అరిగిపోయి మామ చూడ, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నామో. అంటే మీకు చెప్పడం కాదు కానీ చూడండి ఒకసారి, ఇంత కష్టపడుతున్నా కూడా సరైన ఫలితం లేదు మామ, అంతే, ఇంకేం లేదు. ఒక్కోసారి నాకు కోపం వస్తుంది, బట్ తప్పదు. చూద్దాం మరి ఇంకెప్పుడు జీవితం అనేది కొద్దిగా హ్యాపీ మూడ్లో ఉంటుందో. ఓం నమః శివాయ. సరే, ఇప్పుడైతే వెళ్దాం పదండి. పాస్ అయితే ఇచ్చేసాడు. సో ఇక్కడ నుంచి 22 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఎక్కడంటే స్వరూప్ నగర్ శ్రీనివాస కాలనీ బోడుప్పల్. 22 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. ఈ ఎండలో దూలు తిరిగిపోతుంది మాస్టారు. సో గైస్, ఎవరైనా సరే వాటర్ బాటిల్ క్యారీ చేసుకోవడం, నాకైతే వాటర్ బాటిల్ అయితే బాగుంది అంకల్. లేదన్నా వెళ్ళిపోవాలి, ఏం కాదు, బాయ్.
వాటర్ బాటిల్ అయితే ఏం లేదు బాసు. సో ఈ ఎండకు మాత్రం దుద్దిరిపోతుంది. చూద్దాం మరి. అక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి 22 కిలోమీటర్స్ చూపిస్తుంది, 46 మినిట్స్ చూపిస్తుంది. చెప్తున్నా బోడుపుల్ రోడ్ అనమాట ఇది. లిటరల్లీ దూల తీరిపోతున్నాం ఈ ఎండలకు. బట్ సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే మైండ్ ఫ్రీగా ఉన్నప్పుడే మనం వర్క్ అనేది చాలా హ్యాపీగా పీస్ఫుల్గా చేయగలము. బికాజ్ ఎందుకంటే మన మైండ్లో ఏదైతే ఉంటుందో అంటే అది హ్యాపీనెస్ కావచ్చు, సాడ్ కావచ్చు, అది దానికి తోడు ఇక్కడ ఈ ఎండలకు రెట్టిపోతున్నామా. అది హ్యాపీనెస్ అయితే హ్యాపీనెస్, అట్ ద సేమ్ టైం మనం చేసే వర్క్ వల్ల ఈ యొక్క ఎండ వల్ల మన మైండ్ మీద ప్రెజర్ పడి అది ఇంకా చాలా దూరదిరిపోతుంది. సో కాబట్టి ఎప్పుడు కూడా పీస్ఫుల్గా ఉండడానికి ప్రయత్నించండి. సో ఎందుకంటే మన మనసు అనేది ఎంత పీస్ఫుల్గా ఉంటే మన వర్క్ అనేది అంత బాగా చేయగలము. ఇది నాకు తెలిసింది. ఈ బోడుప్పులు అమ్మ ఇక్కడ ఇక్కడ నుంచి మనం లెఫ్ట్లో పోవాలా. సో ఇక్కడ నుంచి నిమిషాంబిక అమ్మవారి టెంపుల్ కూడా వెళ్ళొచ్చు. కాకపోతే ఒకప్పుడు హ్యాపీగా ఉండా. సో గైస్ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, లవర్స్ కావచ్చు, భార్యామణులు కావచ్చు, ఎవరైనా సరే బయటికి వచ్చేటప్పుడు వాళ్ళ భర్తలతో కొద్దిగా కొట్టాడమాకండి బాబు. ఎందుకంటే బయట ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. సో మీకిన్న టెన్షన్స్ ఉంటాయి కాబట్టి బయటకు వచ్చేటప్పుడు టెన్షన్గా ఉండి గొడవ ఉంటే అది మైండ్లో ఉండిపోయింది అనుకోండి, ఒక అంత డిస్టర్బెన్స్గా ఉంటుంది అన్నమాట మైండ్ కూడా. సో అది విషయం. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ డ్రాప్ లొకేషన్ అయితే రీచ్ అయ్యాము. ఇంకొక ఇక్కడ నుండి జస్ట్ ఒక 2 మినిట్స్ అనమాట అంతే. క్యాష్ కలెక్టెడ్, 5 స్టార్ రేటింగ్. అండ్ ఇప్పుడు వచ్చేసి 220 అయిపోయింది. అండ్ ఇప్పుడు మొత్తం వచ్చేసి ఈరోజు జస్ట్ 2 ఆర్డర్లు కంప్లీట్ చేసాము. 414 రూపాయలు అనమాట టుడే ఎర్నింగ్స్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే బోడుప్పుల్లో ఉన్నామండి. 2 ఆర్డర్లు కంప్లీట్. అలాగే 2 కూడా ఈరోజు పార్సల్ అనమాట. ఒకటి 190 చిల్లర, ఒకటి 220 అనమాట. సో మొత్తం వచ్చేసి 414 రూపీస్ టుడే ఎర్నింగ్స్. 2 ఆర్డర్లు కంప్లీట్. ఇంకా 3 ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. బోడుప్పుల్లో ఉన్నాం అమ్మా. అది విషయం. బోడుప్పుల్లో ఉన్నాను. ఇక్కడ నుంచి అత్తాపూర్ ఆర్డర్ పడింది. 3వ ఆర్డర్ ఇది. మనకు 160 రూపీస్ అని చూపిస్తుంది అనమాట. సో కస్టమర్ వచ్చేసి 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నారు. ఎంతో మరి చూపించడంలో తక్కువ చూపిస్తుంది, మళ్ళీ ఓకే చేసిన తర్వాత కొంచెం ఎక్కువ చూపిస్తుంది. సో నో ప్రాబ్లం, ఓకే. సో 1.4 కిలోమీటర్స్ చూపిస్తుంది. మెయిన్ రోడ్డు ఉన్నారనుకుంటున్నారు. అత్తాపూర్ వెళ్ళాలనుకుంటున్నాను. సో 160 రూపీస్ చూపిస్తుంది. ఇది మన 3వ ఆర్డర్. చూద్దాం మరి. మా ఆకలేస్తుంది. వాటర్ బాటిల్ తీసుకుంటే బాగుంది అనిపిస్తుంది. సో ఇతను డ్రాప్ చేసిన తర్వాత తీసుకుందామా లేకపోతే ఓకే. గైస్ అండ్ రైడర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అండ్ ఎనిమీస్, ఈ ఎండాకాలంలో ఎవరు కూడా బయటకి రాకూడదు. తప్పక వీలుంటేనే వర్క్ ఉంటేనే తప్పక రావచ్చు. అండ్ టైంపాస్కి అయితే రావద్దండి, దూల తీరిపోతుంది ఎండలు. అది గైస్ విషయం. సో లెట్స్ గో. వెళ్తున్నాను. వెళ్ళేసి పికప్ చేసుకొని డ్రాప్ చేద్దాం. కిలోమీటర్లు 46 నిమిషాలు చూపిస్తుంది. అక్కడ డ్రైవింగ్ చాలా దూరంగా ఉంటా బాసు. మేము మాత్రము అమ్మ జీవితం అంటే వాళ్ళు వచ్చి మనల్ని కుదిరినా మనకే పోక, మనమే వాళ్ళని కుదిరి అదే పోక. సాయంత్రం పూట అయితే అబ్బా, సాయంత్రం పూట 4, 5, 6 అప్పుడైతే మాత్రము ఫుల్ ట్రాఫిక్ అన్న. 575 రూపాయలు అన్నమాట. 575 రూపీస్. 3 ఆర్డర్స్ కంప్లీట్ చేసిన. ఇప్పుడు మనం మదీనాలో ఉన్నాం. ఈ ఫుల్ ట్రాఫిక్ ఏరియా. టైం 4 వస్తుంది ఎగ్జాక్ట్లీ. అది మ్యాటర్. సో 4th ఆర్డర్ కోసం చూస్తున్నా. అన్నీ 575 రూపాయలు అన్నమాట. 3 ఆర్డర్లు కంప్లీట్. ఇదంతా ఫుల్ ఏమంటారు వాటిని, అదే బస్సు. చీరలు లేడీస్ సంబంధించిన అన్నీ ఇక్కడ ఉంటాయి. మదీనా అంకమ్మ. ఏ మదీనాలో ఏమోబ్బా. చార్మినార్ చూపించిన. ఇప్పుడు ఈ ఏరియాకు ఒకరితో రావాలనుకున్నా వాళ్ళేమో హ్యాండ్ ఇచ్చారు. అండ్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు ఇదనమాట, ఇక్కడ నుంచి గుడ్డిపడుతుంది చార్మినార్ ఇదనమాట. సాయంత్రం 4 o'clock అయింది. అది మ్యాటర్. ఇది చార్మినార్ బాస్. ఇక్కడ
ఇవన్నీ ఇక్కడ ఆపోజిట్ అన్నమాట, ఆపోజిట్ లైన్లో ఇవన్నీ ఇంకా తక్కువ ఉంటాయి హోల్సేల్ రేట్లు. ఇవన్నీ చూస్తున్నారుగా, చీరలు, గాజులు, డ్రెస్సులు, చెప్పులు, బ్యాగులు రకరకాలుగా ఉంటాయి బాస్. అది మ్యాటర్. ఏరియా రాకూడదు అనుకుంటా, కానీ ఏరియాకి వస్తుంది. ఏంటో నాకు అర్థం కావట్లేదు. వెళ్ళిపోతాను, దూరం వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. కనీసం ఒక 3-4 కిలోమీటర్స్ బయటకు పోయిన తర్వాత అప్పుడు ఆన్ చేసుకుంటా రేపు. అంతవరకు సెలవు, నమస్కారం. ఎందుకంటే ఏరియాలో ఉంటే నాకు ఎందుకో ఒక ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఒక గుర్తుకోండి బాస్, ఇదంతా ఈ మధ్యన అన్నమాట. ఇక్కడ అమ్మాయిలకు, ఆంటీలకు రకరకాలైనటువంటి చీరలు, డ్రెస్సులు, బ్యాంగిల్స్ అండ్ ఇంకా వాళ్ళకి కావాల్సిన సామాన్లు అంటే అది కాదు స్వామి, బలవాడే వాళ్ళు మీరు. వాళ్ళకి కావాల్సిన పరికరాలు, అంటే గాజులు కావచ్చు, ఏమైనా క్లిప్స్ కావచ్చు, అవన్నీ. ఓకేనా, అది మ్యాటరు. ఈ అక్క మ్యాటర్ చెప్పులు బలి ఉన్నాయి. సో గైస్, అంతా మదీనా అన్నమాట. ఈ మదీనాలో తలకాయ నొప్పి, ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో నాయన ఇక్కడ సిగ్నల్ సరిగా లేదు, నెట్ లేదు. ఎంత మదీనా సంబంధించిన అన్నీ చూడండి ఎట్లున్నాయో. ఏరియా బాగుంటుంది కానీ నెట్ అయితే రావట్లేదు. ఈ పక్క కోర్టు అన్నమాట, ఇది కోర్టు. ఈ పక్క రైట్ సైడ్లో కోర్టు ఉంది. ఈ పక్క సైడ్ అంతా డ్రెస్సులు, శారీస్ అట్లుంటుంది వారం. దూరంగా వెళ్ళిపోతున్నామా, నాకు ఏరియా చిరాగ్గా. ఈ కోర్టు ఏరియా ఎంత, ఈ కోర్టు చూసావా ఎంత ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఈ నుంచి అర్థంగా ఫుల్ ట్రాఫిక్ ఇది. అమ్మా సరిపోయింది. సో గాయస్, ఇప్పుడైతే 4th ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేశాను. కస్టమర్ వచ్చేసి 750 మీటర్ల దూరంలో ఉన్నాడు, 3 నిమిషాలంట. ఇప్పుడు మనం ఎక్కడున్నాము, జియాగూడ అంట. ఇదంతా మదీనా ఏరియా అంతా. ఈ ఏరియా సరే హైటెక్ సిటీ మెట్రో అని చూపించింది. హైటెక్ సిటీ మెట్రోనా, హైటెక్ సిటీనా ఎగ్జాక్ట్ సరే చూడలేదు. 140 రూపీస్ అంట ఇక్కడ నుంచి. మేబీ 14 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు చూపించింది. సో ఓకే, నో ప్రాబ్లం. సో కస్టమర్ అయితే 650 మీటర్ల దూరంలో ఉన్నాడు. ఇది మన 4th ఆర్డర్ అన్నమాట. చూద్దాం మరి, టైం 4:30 వస్తుంది. 4th ఆర్డర్ ఇది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఇక్కడ నుంచి 16 కిలోమీటర్లు చూపిస్తుంది, అలాగే 37 నిమిషాలు చూపిస్తుంది. అది మ్యాటర్. హైటెక్ సిటీ దగ్గర అంట, ఆల్మోస్ట్ మంగత్రాయి ఉంది కదా, అక్కడ అన్నమాట డ్రాప్ లొకేషన్. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇక్కడేది టెంపుల్ బల ఉంది. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది టెంపుల్. మరి ఏ టెంపుల్ నాకైతే అర్థం కావట్లేదు, కానీ ఒకసారి టెంపుల్ కూడా పరిశీలిద్దాం. మరి లెఫ్ట్ సైడ్ అయితే శివాలయం ఉన్నట్టుగా ఉంది, శివాలయం ఇది. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. వావ్, వామ్మ సూపర్గా ఉంది. సూర్యుడు చాలా అద్భుతంగా ఉంది కదా. జై శ్రీరామ్. రాముడు, ఆంజనేయుడు స్వామి, పైన సూర్యుడు, చాలా అద్భుతంగా ఉంది. వాహ్, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది బాస్. ఈ అమ్మో, శ్రీనారాయణ ఆశ్రమం అంటే ఇది. ఎవరైనా వచ్చారు ఇక్కడికి? అసలు చాలా అద్భుతంగా ఉంది ఇది. నేను ఇప్పుడు రాలేదు. బాబా, ఇది నిజంగా దేవుడు ఇక్కడికి చూపించాలనుకున్నాను ప్రదేశాన్ని. చాలా అద్భుతంగా ఉంది. సో మీరు ఎప్పుడున్నా ఇక్కడ ఈ ఏరియా ఉంటే చాలా అద్భుతంగా ఉంది. అసలు నిజంగా ఫెస్టివల్ డేస్ అయితే చాలా బాగుంటుంది నిజంగా. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది
శ్రీరామ ఓ రామ శ్రీరామ. శ్రీ మాతాజీ పద్మావతి అన్నపూర్ణ భాండాగారం. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కదా. సో గైస్, మరి మీరు ఈ లొకేషన్లో ఉంటే తప్పకుండా వెళ్ళి స్వామివారిని దర్శించండి. చాలా అద్భుతంగా ఉంది లోపల. చూసారు కదా మీరు కూడా, నేను ఎప్పుడు చూడలేదు. సో ఫస్ట్ టైం వస్తున్నా, కాకపోతే చాలా అంటే చాలా బాగుంది. ఇదేమో టెంపుల్ ఇది. లోపల గోశాల. ఓ రామ శ్రీరామ ఓ రామ ఓ రామ నీ నామెంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. ఓ రామ శ్రీరామ. ఇక్కడ ఆంజనేయ స్వామి కేసర ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది అన్నమాట. లోపల కేసరి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది. మీరు ఎవరైనా దర్శించారా గైస్? ఏం మీరు అందరూ ఆంజనేయ స్వాములు, రాములు లోపల అన్నమాట. అది కేసరి ఆంజనేయ స్వామి టెంపుల్. చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి నేను వెళ్ళా కానీ వీడియో అయితే తెలియదు. చాలా బాగుంది. మీరు ఏమన్నా వెళ్ళారా? సో ఇప్పుడు 4వ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో అది మ్యాటర్. ఇప్పుడైతే కస్టమర్కి రేటింగ్ ఇచ్చేద్దాం. ఇప్పుడు 719 రూపాయలు అనమాట. 719 రూపాయలు. 4 ఆర్డర్లకు 719. అది మ్యాటర్. ఇప్పుడు కాసేపు టీ తాగుదాం బాస్.